అందు గురించి ఫోకల్ పాయింట్స్ అని చెప్పారు. దే ఆర్ ద వెరీ హైయెస్ట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ దేవాస్ అండ్ ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ లైవ్స్ విచ్ ఆర్ క్లోజ్లీ అలైడ్ టు ద సోలార్ ఏంజల్స్. హైయెస్ట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ దేవాస్ అంటే వీళ్ళు మేజర్, వీళ్ళు సివిల్ ఇంజనీర్స్ అలాంటి వాళ్ళు అనుకోండి. వీళ్ళు పర్మనెంట్ ఐటమ్స్ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. దాన్ని బట్టి అంటే మెయిన్ పిల్లర్ లైస్ ఇచ్చేస్తారు, మిగిలిన కన్స్ట్రక్షన్ అంతా కూడా వేరే వాళ్ళు చూసుకుంటారు. గోడలు కట్టేయడం మధ్యలో ఆ రకంగా అదే మేజర్గా ఒక 20 అంతస్తులో 50 అంతస్తులో బిల్డింగ్ కట్టాడు. పిల్లర్లు అవన్నీ కూడా కరెక్ట్గా వాటిలో ఎంత సిమెంట్ వేయాలి, ఎంత స్టీల్ రాడ్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి అది చూసేటువంటి వాళ్ళు వేరుగా ఉంటారు. అలా వీళ్ళు అనమాట. వీళ్ళు దే ఆర్ ద వెరీ హైయెస్ట్ టైప్ ఆఫ్ బిల్డింగ్ దేవాస్ అండ్ ఫార్మ్ ఏ గ్రూప్ ఆఫ్ లైవ్స్ which are closely allied to the solar angels. They exist in 7 groups connected with 3 of the spiralee of the logoic physical permanent atom. అది వాళ్ళు 7 గ్రూప్స్గా ఉండి ఈ పర్మనెంట్ ఐటమ్స్గా ఉండేటువంటి వాళ్ళు 7 గ్రూప్స్ ఉండి కనెక్టెడ్ విత్ 3 ఆఫ్ ద స్పిరిల్లీ ఆఫ్ ద లోగోయిక్ ఫిజికల్ పర్మనెంట్ ఐటమ్. సో మనంతా కూడా లోగోస్కి లింక్ కాబట్టి లోగోస్ యొక్క ఫిజికల్ పర్మనెంట్ ఐటమ్కి వీళ్ళే లింక్గా ఉంటారు. అందు గురించి మనంతా ఎవరికి లింక్ అంటే ఎర్త్కి లింక్. అందుగురించి ఎర్త్ యొక్క లోగోస్కి వాళ్ళు ఫిజికల్ పర్మనెంట్ ఐటమ్కి వీళ్ళు లింక్గా ఉంటారు. అది ఇక్కడ విషయం. These 3 spiralee are to these 7 groups of lives what the 3 major rays are to the 7 groups of rays on the egoic subplanes of the mental plane. So, these 3 spiralee are to these 7 groups. So 7 groups kuda ee 3 spiralee అనేటువంటిది ఉంది of lives what the 3 major rays are to the 7 groups. So 3 major rays to the 7 groups of rays on the egoic subplanes of the mental plane. So mental plane lo egoic subplanes of the mental plane. So and this phrase will bear meditating upon and may convey much information to the intuition thinker. So ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటంటే 3 spiralee are to these 7 groups of lives. సో ఈ 7 groups of lives-లో అంటే ఏంటి, మెంటల్, యాస్ట్రల్ అండ్ ఫిజికల్. ఇవి 7 ఉన్నాయి. ఇవి 3 స్పిరిల్లేగా ఉన్నాయి ఆఫ్ లైఫ్స్. వాట్ ద 3 మేజర్ రేస్ ఆర్ టు ద 7 గ్రూప్స్ ఆఫ్ రేస్. సో 7 గ్రూప్స్ ఆఫ్ రేస్ ఉన్నాయి మనకి. 7 గ్రూప్స్ ఆఫ్ రేస్కి 3 మేజర్ రేస్ ఉన్నాయి. అంటే 3 మేజర్ రేస్ నుంచి 7 గ్రూప్స్ ఆఫ్ రేస్ వచ్చాయి. అలాగే ఈ 3 స్పిరిల్లే నుంచి 7గా ఇవి దిగి వచ్చారు. సో ప్రతి దాంట్లోనూ 3 స్పిరిల్లే ఉన్నాయి. ఆ 3 స్పిరిల్లే ఏంటంటే ఒకటి ఫిజికల్, యాస్ట్రల్ అండ్ మెంటల్. సో ఈ 3 స్పిరిల్లే నుంచి 7గా వచ్చాయి. ఎలా అంటే 3 మేజర్ రేస్ నుంచి 7 రేస్ ఎలా అయితే వచ్చాయో అలా ఇవి వచ్చాయి ఆన్ ది ఈగోయిక్ సబ్ప్లేన్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. సో ఈగోయిక్ సబ్ప్లేన్స్ అంటే ఈగోయిక్ ప్లేన్స్లో ఇది ఏర్పడుట అనేటువంటిది జరిగింది. సో ఈగోయిక్ ప్లేన్లో ఈ 3 స్పిరిల్లా అనేటువంటిది ఏర్పడింది. 3 స్పిరిల్లా ఏర్పడ్డాయి కాబట్టి అక్కడి నుంచి మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్ ఇవి వచ్చాయి. సో అక్కడి నుంచి అవే 7గా వచ్చాయి మనకి. This phrase will bear meditating upon and may convey much information to the intuition thinker. There is a correspondence between the 3 permanent atomic triads and the appearance of man in the 3rd root race. So 3rd root race లో ఉన్నటువంటి మానవుడికిను ఈ 3 పర్మనెంట్ ఐటమ్స్కి ఒక రకంగా లింక్ ఉంది చెప్తాను. A curiously interesting sequence of the 3 lines of force can be seen in. అంటే 3rd రూట్ రేస్లో మానవుడు అనేవాడు వచ్చాడు. సో ఫస్ట్ రూట్ రేసు, 2nd రూట్ రేస్లోకి మానవుడు ఇంకా పుట్టడం అనేటువంటి జరగలేదు. కనుక మానవుడు అనేటువంటి వాడు 3rd రూట్ రేస్లో వచ్చాడు. 3rd రూట్ రేస్లో మానవుడు వచ్చాడు కాబట్టి ఈ 3 ప్లేన్స్ అంటే ఈ 3 స్పిరిల్లే ఈగోయిక్ యొక్క 3 స్పిరిల్లే ఏర్పడుట అనేటువంటిది ఎప్పుడు జరిగిందో అప్పుడు 3rd రూట్ రేస్ అనేటువంటిది భూమి మీద ఏర్పడింది. సో భూమి మీద 3rd రూట్ రేస్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఈగో 3 స్పిరిల్లా అనేటువంటిది వచ్చింది దానికి. అప్పుడు తద్వారా 3 పర్మనెంట్ ఐటమ్స్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ద ట్రయాడ్స్ ఆఫ్ ది ఇన్వల్యూషనరీ గ్రూప్ సోల్ ద అపియరెన్స్ ఆఫ్ ట్రిపుల్ నేచర్డ్ మ్యాన్ ఇన్ ద 3rd రూట్ రేస్. The triads in the causal bodies of any self-conscious unit.
ఇక్కడ ఏంటంటే ట్రయాడ్స్ ఆఫ్ ది ఇన్వల్యూషనరీ గ్రూప్ సోల్. సో ఒక సోల్ యొక్క 3 ఈ 3. అలాగే ద అపియరెన్స్ ఆఫ్ ట్రిపుల్ నేచర్డ్ మ్యాన్ ఇన్ ద థర్డ్ రూట్ రేస్. దీన్నే ట్రిపుల్ నేచర్డ్ మ్యాన్ ఇన్ ద థర్డ్ రూట్ రేస్ అన్నారు. సో అంతకుముందు మ్యాన్ అనేవాడు లేడు భూమి మీద. సో మ్యాన్ అనేవాడు థర్డ్ రూట్ రేస్ వచ్చారు. అందుగురించి ట్రిపుల్ నేచర్డ్ మ్యాన్ ఇన్ ద థర్డ్ రూట్ రేస్ అన్నారు. ద ట్రయాడ్స్ ఇన్ ద కాసల్ బాడీస్ ఆఫ్ ఎనీ సెల్ఫ్ కాన్షియస్ యూనిట్. సెల్ఫ్ కాన్షియస్ యూనిట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయినటువంటి వాడికి ఈ ట్రయాడ్స్ 3లోనూ వాడు ఒకటే రకంగా వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. అందుగురించి ద ట్రయాడ్స్ ఇన్ ద కాసల్ బాడీస్, ఈ 3టిని ట్రయాడ్స్ ఇన్ ద కాసల్ బాడీస్గా చెప్పారు. These building devas are the ones who take up the sound as the ego sends it forth through certain of the transmitting deva agencies. ట్రాన్స్మిటింగ్ దేవ ఏజెన్సీస్ ద్వారా యూగోయిడ్ ప్లేన్ నుంచి ఈ 3కి రాబడుతుంది. అండ్ బై ద వైబ్రేషన్ విచ్ దిస్ సెట్స్ అప్ దే డ్రైవ్ ఇన్ టు యాక్టివిటీ ద సరౌండింగ్ దేవ ఎసెన్స్ ఇన్ దేర్ 2 గ్రూప్స్. The activity, the surrounding deva essence into 2 groups. Those who build the form, those who are built into the form. So కట్టించేవాడు వేరు, కట్టించిన తర్వాత అందులో ఉండి పనిచేసేటువంటి దేవతలు వేరు. అంటే కట్టించేటువంటి వాడు మేస్త్రులు వీళ్ళందరూ వేరు. కట్టించిన తర్వాత అందులో వీళ్ళు ఆయాలుగాను వాచ్మెన్లుగాను పనివాళ్ళుగాను ఉండేటువంటి వాళ్ళు వేరు. అంటే వాళ్ళు కూడా దేవాసే, వర్కింగ్ స్టాఫే. వర్కింగ్ స్టాఫ్నే మనకి దేవాస అన్నారు. సో ఫస్ట్ మనకు బిల్డింగ్ కట్టించేవాళ్ళు వేరు, వాళ్ళు పని చేసేవాళ్ళు, వాళ్ళు దేవతలే. అలా అంతేకాకుండా మనం కట్టిన తర్వాత మన దేహంలో ఉండి మనకు ప్రతిరోజు ఇల్లంతా తుడిచిపెట్టి ఇల్లంతా నీట్గా ఉంచి మనకు చెప్పినటువంటి పనులన్నీ చేసి పెట్టి ఈ రకంగా మన దేహంలో ఉండేటువంటి దేవతలు వీళ్ళు. ఈ రకంగా 2 రకాలుగా ఉన్నారు దేవతలు అంటున్నారు. దే ఓన్లీ ఎఫెక్ట్ దోస్ ఆఫ్ అనలాగస్ వైబ్రేషన్, ద స్టేజ్ ఆఫ్ ది బిల్డింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద 4 forms through which lower man functions. Follow exactly analogous stages to the building of the dense physical body, for instance, of a planet or of a solar system. So, they only affect those of the analogous vibration. We'll వాటికి తగ్గటువంటి వైబ్రేషన్ వీళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. The stages of the building of any of the 4 forms through which lower man functions. So, man అనేవాడు 4 quaternary. So, lower 4 and higher 3 కదా. ఈ లోవర్ 4కి వర్క్ చేస్తున్నటువంటి వాడు వీడు. Quaternary functions follow exactly analogous stages to the building of the dense physical body. So dense physical body అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడటం. అదే రకంగా వీడికి ఈ బాడీ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడుతుంది. అదే రకంగా ఒక ప్లానెట్, అదే రకంగా ఒక సోలార్ సిస్టమ్. సో లోవర్ క్వార్టర్నరీ అండ్ హయ్యర్ 3 కనుక లోవర్ క్వార్టర్నరీలో వీడికి బాడీ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడుతుంది. దిస్ కెన్ బి ట్రేస్డ్ ఆల్ ద వే ఫ్రమ్ ది నెబ్యులస్ అండ్ chaotic stages to the fairy to the solid or to the relatively solid where a subtle body is concerned. There is no need for us further to enlarge. అంటే దిస్ కెన్ బి సోలార్ సిస్టమ్ కూడా అలానే కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు, ప్లానెట్ కూడా అలానే ఈ 4 క్వార్టర్నరీగా ఉంటుంది మనకి లోవర్ బాడీ అనేటువంటిది. దిస్ కెన్ బి ట్రేస్డ్ ఆల్ ద వే ఫ్రమ్ ది nebulous and chaotic stages through the fairy to the solid. So fairy to the solid అంటే nebulous అంటే పైన ఒక స్టేజెస్ నుంచి పూర్తిగా ఫిజికల్ స్టేజ్కి, ఆర్ టు ద రిలేటివ్లీ సాలిడ్ వేర్ ఏ సబ్టిల్ బాడీ ఇస్ కన్సెప్ట్. సో కొన్ని చోట్ల సబ్టిల్ బాడీ అంటే దాన్ని ఇథరిక్ బాడీగా ఉండేటువంటి స్టేజ్ దాకా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడటం అనేటువంటి జరుగుతుంది. అంటే మన యొక్క ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్ దాకా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడటం అన్నటువంటి విషయంగా మనం చూసుకుంటే ఈ రకంగా జరుగుతోంది. ఈగో ప్లేన్ నుంచి ఇది జరగటం, అలాగే నెబ్యులా స్టేజ్ నుంచి సాలిడ్ స్టేజ్ ఆర్ సబ్టిల్ బాడీ స్టేజ్, ఆ రకంగా ఈ కన్స్ట్రక్షన్ అన్నటువంటి జరుగుతోంది. అంటే అక్కడ ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ దేహంలో ఈ ఈగో ప్లేన్ నుంచి మన బాడీ అనేటువంటిది ఆ రకంగా కట్టి ఇవ్వబడుతుంది. ఇది దీనికి దానికి లింక్ ఆ రకంగా. HPV has outlined these stages in the secret doctrine and they have been dealt
with in an earlier part of this treatise. We have dealt at some length already with the work of the transmitting devas upon the three planes in the three worlds. So upon the three planes in the three worlds, మన యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ ప్లేన్స్లో ఈ దేవతలు వీళ్ళు పనిచేయడం అవన్నీ కూడా మనం స్టార్టింగ్లో అవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాం మనం. And with that of the devas connected with those relatively permanent focal points, the permanent atoms within the causal periphery. వాళ్ళు ఈ త్రీ వరల్డ్స్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ అండ్ విత్ దట్ ఆఫ్ ది దేవాస్ కనెక్టెడ్ విత్, వీళ్ళు ఎవరి కనెక్టెడ్గా వీళ్ళు పనిచేస్తున్నారు, పర్మనెంట్ ఐటమ్స్ని కన్స్ట్రక్ట్ చేసేటువంటి వాళ్ళకి అనుగుణంగా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే పిల్లర్ లేసి ఇచ్చేటువంటి దేవతలకు అనుగుణంగా వీళ్ళు గోడలు కడుతున్నారు. పిల్లర్ లేసిన వాళ్ళతో సంబంధం లేకుండా వీళ్ళు గోడలు కడుతున్నారు అనుకోండి, మనం గది మధ్యలో పిల్లర్ వస్తుంది కొన్ని చోట్ల. మనకి పిల్లర్ మామూలుగా గోడల్లోకి రావాలి అంటే వీడు పిల్లర్లకి గోడలకి సంబంధం లేకుండా వీడు కట్టేశాడని అర్థం. ఆ రకంగా కట్టినప్పుడు ఏమవుతుందంటే గోడల పాటికి గోడలు ఉంటాయి, పిల్లర్ల పాటికి పిల్లర్లు ఉంటాయి. అలా కాదనమాట, వీళ్ళు దేవతలు అలా కట్టరు. పిల్లర్స్ వేసేసిన దానికి అనుగుణంగా వీళ్ళు గోడలు, తలుపులు ఇవన్నీ ఏర్పాటు చేసి కనుక పర్మనెంట్ ఐటమ్స్ ఏర్పాటు చేసినటువంటి దేవతలకు అనుగుణంగా వీళ్ళు వాటికి సంబంధించినటువంటి బాడీస్ అనేటువంటి కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు మనకి. We can now consider the group of builders who, responding to the note of the transmitting agencies and to the initial vibration of the second group of builders concerned with the triple lower self. So we can now consider the group of builders. వీళ్ళని మనం చెప్పుకుందాం. ఎవరు? రెస్పాండింగ్ టు ద నోట్ ఆఫ్ ద ట్రాన్స్మిటింగ్ ఏజెన్సీస్. వీళ్ళు ట్రాన్స్మిటింగ్ ఏజెన్సీస్కి తగ్గట్టుగా వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. అంటే పర్మనెంట్ ఐటమ్స్ని తగ్గట్టుగా కట్టి ఇచ్చేటువంటి వాళ్ళు. అండ్ టు ద ఇనీషియల్ వైబ్రేషన్ ఆఫ్ ది సెకండ్ గ్రూప్ ఆఫ్ బిల్డర్స్ కన్సర్న్ విత్ ద ట్రిపుల్ లోవర్ సెల్ఫ్. సో సెకండ్ గ్రూప్స్ అంటే ఈగో నుంచి పర్మనెంట్ ఐటమ్స్కి కన్స్ట్రక్ట్. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా లోవర్ సెల్ఫ్ అంటే థర్డ్ గ్రూప్ begin the work of aggregating and molding the living substance necessary for egoic manifestation upon the lower planes. Egoic manifestation upon the lower planes. So ego అనేటువంటిది లోవర్ ప్లేన్స్లో వచ్చి ఉండడానికి కావాల్సినట్టుగా వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళు చక్కగా రంగులేసి ఇచ్చి చక్కగా లప్పం పెట్టి ఈ రకంగా మన గోడలన్నీ కూడా చక్కగా చేసి ఇవ్వడం, తలుపులు మంచిగా పెట్టి వాటికి రంగులేసి ఇవ్వడం, ఇవన్నీ చేసి ఇచ్చేటువంటి దేవతలు వీళ్ళు. ఆ రకంగా చేస్తున్నారు వీళ్ళు అని చెప్తున్నారు మనకి. We have seen that the first three stages of the egoic work are the sounding of the appropriate note, which note is indicative of man's place in evolution and of the nature of his psyche or ego. So, ఇక్కడ ఏంటంటే కనుక the sounding of the appropriate note. Appropriate note అది కరెక్ట్గా ఉండాలి మనకి. Which note is indicative of man's place in evolution. సో వీడు ఆల్రెడీ థర్డ్ క్లాస్ చదివేస్తే వేరే స్కూల్ మారాడు అనుకోండి, అక్కడి నుంచి ఫోర్త్ క్లాస్ చదవాలి కానీ మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి చదివేటట్టుగా ఉండకూడదు. వీడు టీసీ థర్డ్ క్లాస్ దాకా చదివానని తీసుకుని వాడు స్కూల్లో ఏ స్కూల్లో అయితే చేరడానికి వెళ్తున్నాడు ఆ స్కూల్కి థర్డ్ క్లాస్ టీసీ పట్టుకుని వెళ్తాడు. అప్పుడు ఆ స్కూల్ వాళ్ళు వీటిని ఫోర్త్ క్లాస్లో చేసుకుంటారు. అది ఎలాగో క్రితం లైఫ్లో మనం ఎక్కడి దాకా అయితే సాధన చేసుకుంటూ వచ్చామో దాని ఫర్దర్ స్టెప్స్ ఈ లైఫ్లో మనకు వస్తాయి. వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారు, మనం ఎందుకు ఇలా ఉండిపోయామంటే ఒకటే, క్రితం జన్మలో వాడు సాధన బాగా చేస్తున్నాడు కాబట్టి వాడు అలా విడిపోయాడు. మనం సాధన అంత ఎక్కువ చేసుకోలేదు కాబట్టి మనం ఇలా ఉన్నాం. అది లెక్క. అండ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ హిస్ సైకి ఆర్ ఈగో. వాడి యొక్క ఈగోనికి తగ్గట్టుగా వాడికి ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ నోట్ బై ది సోలార్ ఏంజల్ అండ్ ది త్రీ గ్రూప్స్ ఆఫ్ దేవాస్ కనెక్టెడ్ విత్ ద త్రీ పర్మనెంట్ ఐటమ్స్. త్రీ గ్రూప్స్ ఆఫ్ దేవాస్ ఉన్నారు. వాళ్ళు వీడి యొక్క త్రీ పర్మనెంట్ ఐటమ్స్ని ఆ విధంగా సోలార్ ఏంజల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని వీళ్ళు త్రీ పర్మనెంట్ ఐటమ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈగోకి సోలార్ ఏంజల్స్ అనే వాళ్ళ యొక్క దీంతో ఆ కన్స్ట్రక్ట్ చేసుకోబడటం అనేది జరుగుతుంది. ద వైబ్రేషన్ సెటప్ విత్ ఇన్ దీస్ ఐటమ్స్ విచ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద నోట్ సౌండెడ్. సో వీడికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ వస్తుందో ఎంత సైజు గోడ కట్టాలో అంత సైజు గోడ కడతాడు. వీడికి ఇన్స్ట్రక్షన్ ఆ పైన వాడి నుంచి వస్తుంది, ఆ పై మేస్త్రి నుంచి. వాడు సోలార్ ఏంజల్. వాళ్ళ దగ్గర నుంచి వీడికి
గోడలు కట్టేవాడికి తలుపులు పెట్టేవాడికి వీళ్ళందరికీ ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన ప్రకారంగా ఎంత సైజు చెప్తారో అంత సైజుదే వీడు తయారు చేస్తాడు అది. And which becomes so strong as to make itself felt in the surrounding deva substance, thus awakening a response. సో వాడికి ఎంతవరకు కన్స్ట్రక్ట్ చేయాలో అంతవరకు కన్స్ట్రక్ట్ చేసి తద్వారా అక్కడ పనిచేసేటువంటి దేవత రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు? కరెక్ట్గా ఆ వైబ్రేషన్ తీసుకొచ్చి ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవత రెస్పాండ్ అవుతాడు. అక్కడ ఉన్నటువంటి దేవత ఆ ప్లేస్లో వర్క్ చేస్తున్నటువంటి దేవత ఎప్పుడు రెస్పాండ్ అవుతుందంటే మనం కెమికల్ ఈక్వేషన్స్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆ డ్రాప్ పడేవాడికి కలర్ మారుతుంది చేశారు, అప్పుడు ఆపాలి మనం అంతే. అది ఎలాగో ఈ బాడీ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడంలో మన మెంటల్ ప్లేన్ కానీ మన యొక్క యాస్ట్రల్ ప్లేన్ కానీ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడంలో కరెక్ట్గా అక్కడ పనిచేసేటువంటి దేవత ఎక్కడ మనకి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడో అలా వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు మనకి మెంటల్ ప్లేన్ యాస్ట్రల్ ప్లేన్ ఇవన్నీ కూడా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవత ఆ మెంటల్ ప్లేన్లో పనిచేసేటువంటి దేవత కానీ యాస్ట్రల్ ప్లేన్లో పనిచేసేటువంటి దేవత కానీ కరెక్ట్గా అక్కడ వాళ్ళు మేలు కానిస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి మన లైఫ్లో మనకి వాళ్ళు డ్యూటీ తీసుకున్నట్టుగా బంగ్లా ఇచ్చారు, బంగ్లాల్లో పనిచేసేటువంటి అనేక పరిచారకులు వాళ్ళగా ఆ దేవతలు ఉంటుంటారు. కనుక ఆ దేవతలు మన కంటి ద్వారా చూడటం కానీ మన ముక్కు ద్వారా వాసన చూడటం, మన నోటి ద్వారా పనిచేయడం, మన టేస్ట్ అనేటువంటి బడ్స్ కదా వాళ్ళ దేవతలు పనిచేయడం, మనం తినేటువంటి ఆహారాన్ని డైజెస్ట్ చేసేవడం, మనం గాలి పీల్చుకోవడంలో మన దేవతలు పనిచేయడం, గాలి వదలటంలో దేవతలు పనిచేయడం, మన చేతుల ద్వారా దేవతలు, ఇలా మొత్తం దేవతలు అందరూ మన దేహంలో ఉండి వీళ్ళందరూ పనిచేస్తుంటే అందులో నేనని అనుకునేవాడు ఒకడు అనుకుంటున్నాడు వాడు అంతే. These may be considered as the three primary stages, and we find demonstrated in connection with the microcosm the three factors of sound, color and vibration, which under the law of analogy reflect the three aspects of the macrocosm. Reflects of the macrocosm. Macrocosm లో ఉన్నదాన్ని ఇక్కడ వీడు రిఫ్లెక్ట్ చేయాలి. వీడికి ఏదో వీడు ఇంకొకటి ఏదో కట్టడానికి వీడి అవకాశం లేదు. జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినట్టుగా వీడు బిల్డింగ్ ఎలా అయితే కట్టుకోవాలో అలా ఆ మ్యాక్రోకాసంలో ఉన్నట్టుగా వీడి బాడీ అనేటువంటిది కట్టుకోవాలి. వీడి ఇష్టం వచ్చినట్టు వీడు కడతా అంటే వచ్చి కూల్చిపడేస్తారు వాడు. మ్యాక్రోకాసంకు అనుగుణంగా వీడి యొక్క మైక్రోకాసంని నిర్మాణం చేసుకోబడటం అనేటువంటి దేవతలు చేసేటువంటి పని. Here too is found a resemblance to the work of the first three sephiroths of the Kabbalah, the primary stage of manifestation, finding its dim reflection in the work of the ego in the three worlds. కనుక ఇదంతా కూడా మనకి కబాలా అంటే మనకి నెంబర్ కాన్షియస్నెస్, మన బాడీలో పనిచేస్తున్నటువంటి నెంబర్ కాన్షియస్నెస్. ఈ నెంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది మన బాడీలో కపిలుడు అన్నారు మన భాగవతంలో. ఆయన్నే కపిలుడు అని చెప్పబడిన వాడే ఇక్కడ కబాలా అని చెప్తారు. కనుక ఈ వీళ్ళ వల్ల మనలో ఆ నెంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది పనిచేసి మనకి చక్కగా వాళ్ళు మనకి ఇదంతా కూడా ఎక్కడ ఎంత కావాలి ఏమిటి అనేటువంటిది ఏర్పాటు చేసి వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. అంటే కరెక్ట్గా డైమెన్షన్స్తో సహా మనకు అదే విధంగా వీళ్ళు కొలిచి ఇవ్వబడటం అనేటువంటి జరుగుతుంది. కనుక ఈ కబాలా అనేటువంటిది ఏంటంటే ఈ సెఫెరిత్ అంటే ఏంటంటే టు ద 10 attributes, అంటే వాటిలో ఇన్ఫైనైట్ అండ్ బై మీన్స్ ఆఫ్ విచ్ ఇట్ రిలేట్స్ టు ది ఇన్ఫైనైట్. అంటే ఒక హయ్యర్ స్టేజెస్ నుంచి ఒక ప్రజ్ఞ అనేటువంటిది దేహం పట్టుకోవడం అనేటువంటి దాంతో జరిగేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. అంటే ఒక కాస్మిక్ లేదా ఒక హయ్యర్ స్టేజెస్ అంటే దానికి ఇంకా అరూపముగా ఉన్నటువంటి దాని నుంచి రూపం ఏర్పడతా అన్నటువంటిది ఇక్కడ విషయం. అది కట్టించేటువంటి వాళ్ళని ఏమన్నారంటే కబాలా అన్నారు వాళ్ళు. కనుక రూపం అనేటువంటిది ఎలా ఏర్పడాలంటే కరెక్ట్గా వీడి యొక్క దీనికి తగ్గట్టుగా, అంటే కరెక్ట్గా మన ఫింగర్స్ కానీ మన బాడీ కానీ కరెక్ట్గా ఉండాలి. అది ఏమాత్రం ఒకటి ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉన్నా మనం ఫ్రీగా మనం ఉండలేం. గుండె కరెక్ట్గా ఎంత కొట్టుకోవాలో అంతే, ఆ రిథం కరెక్ట్గా అలా అడ్జస్ట్ చేసి ఇస్తారు. హార్ట్ ఎలా చేయాలి ఫంక్షన్ చేయాలో అలానే ఫంక్షన్ చేయాలి. అలాగే లంగ్స్ ఎలా బ్రీదింగ్ చేయాలో అలానే చేయాలి. స్టమక్ ఎలా వర్క్ చేయాలి అలానే, లివర్ ఎలా పనిచేయాలి అలా, చెయ్యి ఎలా పని చేయాలి, ఎన్ని మూమెంట్స్ చేతికి ఇవ్వాలో అన్ని మూమెంట్స్ ఇవ్వాలి వాడు ప్రతి వాడికి.
ఒక చేతికి ఎక్కువ మూమెంట్స్, ఒక చేతికి ఎక్కువ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్లు ఇలాంటివన్నీ ఇచ్చేస్తే తేడా అయిపోతుంది. దాని గురించి ఈ రకంగా పనిచేస్తున్నటువంటి వారు కబాలా వాళ్ళని వాళ్ళ వలన ఇదంతా కూడా అవుతుంది. ఇదంతా కూడా మనకి ఒక ఇన్ఫైనైట్ నుంచి ఫైనైట్ అన్నటువంటిది రాబట్టం. అంటే మన ఈగో నుంచి హయ్యర్ ప్లేన్స్లో నుంచి మనం ఒక దేహధారిగా తయారై ఉండబడటం అన్నటువంటి దానికి ఈ ఏర్పాటు చేసి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కబాలా అన్నారు వాళ్ళని. The primary stage of manifestation finding its dim reflection in the work of the ego in the three worlds. The second stage now takes place in which the work of the building proceeds until the microcosm man makes his appearance upon the physical plane. In which the work of the building proceeds. Work of the building ఎప్పుడు ప్రొసీడ్ అవుతుంది? అప్పుడు గృహప్రవేశం చేసుకుని ఇంట్లో అధికారి దిగిన తర్వాత అప్పుడు వర్క్ ఆఫ్ ది బిల్డింగ్ ప్రొసెస్ అంటే ఆ బిల్డింగ్ని చక్కగా తుడిచిపెట్టేటువంటి వాడు, ఎక్కడ నీళ్లు పడకుండా తుడిచిచ్చేయడం, ప్రతిరోజు పొద్దున సాయంత్రం తుడిచి ఇవ్వడం, ధూములు ధూళి ఇవన్నీ ఇలా ఈ పని చేయించేటువంటి వాళ్ళు ఉన్నారు మనకి పరిచారం. కేవలం బిల్డింగ్ ఒకటి ఇస్తే సరిపోదు కాదు కదా, దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి మనకి పని వాళ్ళు లేకపోతే మనకి ఇల్లంతా కూడా ఎంత బాగా కట్టుకున్నా అది మనకి కొన్నాళ్ళేడు పాడైపోవచ్చు. కనుక దాన్ని మెయింటైన్ చేసి ఇచ్చేటువంటి వాళ్ళు కొందరున్నారు, వాళ్ళని దేవాస్ అన్నారు. వాళ్ళు సెకండ్ స్టేజ్ దేవాస్ అన్నారు. వాళ్ళు makes his appearance upon the physical plane. This is succeeded by a third stage of evolution in which the psychic nature of man is to demonstrate through the medium of the created forms. Through the medium of the created forms. So వీళ్ళు క్రియేటెడ్ ఫార్మ్స్ అంటే బాడీస్లో దిగిన తర్వాత వీళ్ళు వర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళు. Thus, the next two groups of Sephorit are seen reproduced in man. He is demonstrated to be 9 from another angle, but we are only concerned in this section with the builders of the form. He is demonstrated to be 9 from another angle. ఏంటి 9 from another angle అంటే వీడి యొక్క 7 planes ప్లస్ వీడికి 2 groups of Sephorit are seen reproduced in man. సో మానవుడిలో 2 groups of Sephorit అంటే ఈ రకంగా చేసిచ్చేటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. వీళ్ళు అంటే కట్టించేటువంటి వాళ్ళు, కట్టినది మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు. ఫిజికల్ నుంచి పైన 7, ఫిజికల్ని ఎప్పటికప్పుడు కట్టిస్తూ ఉండేది అంటే దేహంలో దిగిన తర్వాత వీళ్ళు దేహం దాకా 7 అది అయిపోయింది. దేహంలోకి దిగిన తర్వాత ఎప్పటికప్పుడు కట్టించేటువంటి వాళ్ళు, ఎప్పటి దాన్ని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు. 2 టోటల్ 9 వీళ్ళు from another angle, but we are only concerned in this section with the builders of the form. So builders of the form వరకే మనం ఇప్పుడు కన్ఫైన్ అయ్యి మనం చెప్పుకుందాం అని చెప్తున్నారు. The builders of the mental body, the builders of the astral body, the builders of the etheric body, the builders of the dense physical. Each of these groups can be subdivided into 4 or 7 or 3 according to the plane concerns. సో మనకి మెంటల్, ఆస్ట్రల్, ఎథరిక్ అండ్ ఫిజికల్ ఈ 4 రూపాల్లో ఈ బిల్డర్స్ ఉన్నారు మనకి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేటువంటి వాడు, పిల్లర్స్ వేసేవాళ్ళు వాళ్ళని ఒకళ్ళు అంట. వాటికి కూడా వాటిల్లో పేర్లు ఉంటాయి. గోడలు కట్టించేటువంటి వాడు ఆ ఇంజనీర్ గారు వేరు, పిల్లర్లు వేసి ఇచ్చే ఇంజనీర్లు వేరు, తర్వాత ఇదంతా చేసి ఇచ్చిన తర్వాత వాటికి రంగులు వేసి ఇచ్చేటువంటి వాడు వేరు, ఇంకొకటి ఈ రకంగా 4 ఉన్నారనుకోండి ఒక ఇల్లు మనకు కట్టించేయడంలో. అలాగే మనకు కూడా మెంటల్, ఆస్ట్రల్, ఈథరిక్ అండ్ ఫిజికల్ ఈ రకంగా 4 దేవతలు ఉన్నారు మనకి. ఈచ్ ఆఫ్ దీస్ గ్రూప్స్ కెన్ బి వాళ్ళని 4గా కానీ 7గా కానీ 3గా కానీ వాళ్ళని డివైడ్ చేసుకోవడం అనేటువంటిది. అంటే మన యొక్క వాళ్ళ యొక్క చేసేటువంటి పనులను బట్టి, మనకి వర్తిస్తున్నటువంటి విధానాన్ని బట్టి, మనం చదువుకునేటువంటి విధానాన్ని బట్టి వాళ్ళని ఆ రకంగా మనం డివైడ్ చేసి చదువుకోవచ్చు. Student must remember that matter from the 2 lowest subplanes of the physical and of the astral planes are never built into the human body as no constituent. It is of too low a vibration and too coarse a grade for even the lowest type of man on earth at this time. So, ఇక్కడ ఒక విషయం మనకు చెప్తున్నారు. Matter from the 2 lowest subplanes. సో ఫిజికల్ 2 lowest subplanes ఉన్నాయి. సో ఈ 2 lowest subplanesలో అంటే సాలిడ్, లిక్విడ్, 2 lowest subplanes of the physical and of the astral planes are never built into the human body as now constituted.
సో అవి రెండు కూడా నెవర్ బిల్ట్. సో మనకి ఈ లోయెస్ట్ ఫిజికల్ వీను లోయెస్ట్ యాస్ట్రల్ ఇవి మళ్ళా కట్టబడటం అనేటువంటిది ఉండదు వీళ్ళు బాడీలోకి దిగిన తర్వాత. ఇట్ ఈస్ ఆఫ్ టూ లో ఏ వైబ్రేషన్ అండ్ టూ కోర్స్ a grade for even the lowest type of men on earth at this time. It must be pointed out also that in the average man, the matter of this some subplane will preponderate according to the depth of his nature and his place on the ladder of evolution. The builders of the human body work under the direction of one of the lords of karma from the lowest group. So, builders of the human body, take ఏంటంటే the matter of this some subplane will preponderate according to the depth of his nature and his place on the ladder of evolution. So వీడు ladder of evolution లో వీడు ఉన్నటువంటి స్థితిని బట్టి వీడికి ఈ ఏర్పాటు అనేటువంటిది ఉంటుంది. అంటే వీడు కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వబడటం అనేటువంటిది వీడికి వీడు చేసుకున్నటువంటి కర్మ యొక్క దీన్ని బట్టి వీడికి అవి మళ్ళా ప్రొడ్యూస్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఏంటంటే వీడిలో అకార్డింగ్ టు ద డెప్త్ ఆఫ్ హిస్ నేచర్ అండ్ హిస్ ప్లేస్ ఆన్ ది ladder ఆఫ్ ఎవల్యూషన్, వీడు ఉన్నటువంటి స్థితిని బట్టి వీడికి ఈ ఫిజికల్ బాడీ అనేటువంటిది వాడికి ఏర్పాటు అనేటువంటిది. అంటే వీడు ఎవల్యూషనరీ స్టేజ్లో వీడు ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ని బట్టి వీడికి ఆ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బాడీ అనేటువంటిది ఏర్పడటం, తర్వాత ఏర్పడినటువంటి బాడీలో ఫర్దర్ది అన్నటువంటిది కూడా వీడి యొక్క సాధనని బట్టి కొంత ఆధారపడి ఉంటుందండి. అంటే these lords are to be found in three groups, and a lord out of the third group has the work of superintending the builders of the human being on the three planes. Under him are to be found certain karmic agents who again are divided into the following groups. అంటే వీడి యొక్క కర్మ అంటే వీడి యొక్క పూర్వజన్మ కర్మ అనేటువంటిది వీడికి కొంత వీడి యొక్క ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్లో పనిచేస్తుంది. ఆ విషయం కూడా ఒకటి మనకి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే వీడి యొక్క ఫిజికల్ బాడీ యొక్క మెయింటెనెన్స్ని చూసేటువంటి దానికి ఈ కర్మ లాట్స్ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్ అంటే ఏమిటి? మన యొక్క దేహం అనేటువంటిది చక్కగా ఆరోగ్యంగా ఉండట లేదా అనారోగ్యంగా ఉండట, దీనికి మన యొక్క పూర్వకర్మకి సంబంధం ఉంటుందని చెప్తున్నాను. అంటే వీడి యొక్క బాడీ ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది మెయింటైన్ అవ్వబడటం అనేటువంటిది వీడి పూర్వకర్మ యొక్క దీన్ని రాదు. అంటే మనం ఫిజికల్గా చక్కగా ఉండలేకపోతున్నాం అనుకోండి, అంటే ఎవరైనా సరే ఏదైనా చిన్న కారణం చేత వాళ్ళకి ఆయాసం వస్తుంది, లేదా తలనొప్పులు వస్తున్నాయి, లేదా ఇంకొక జబ్బు వస్తుంది. నిజానికి అది పెద్ద కారణం కాదు. లేదా వాడు పొద్దునుంచి 2 రోజులు బాగా పనిచేసి వాడు ఒళ్ళు నొప్పులు వచ్చి జ్వరం వచ్చింది, అది వేరు. వీడికి ఏమీ లేకపోయినా చిన్నపాటి దానికే వీడి ఒళ్ళు తొందరగా జబ్బు పడుతుంది అనుకోండి. అంటే దేని చేత వాడికి జబ్బు పడుతుంది అంటే ఏం లేదండి, అది వాడి యొక్క పూర్వకర్మ మీద ఆధారపడింది. ఇదంతా వీడికి జబ్బు ఇలా రావడానికి వాడి యొక్క పూర్వకర్మ చేత వీడికి ఇలాంటి జబ్బు అనేటువంటిది వస్తుంది. సో నిజానికి మనం చూస్తే ఏమిటండి, మేము ఊరినే ఇక్కడ ఒక 10 నిమిషాలు మనం చౌరస్తా దగ్గర వెళ్ళొచ్చామండి, అంతలోకి ఆవిడకి తలనొప్పి వచ్చేసిందండి అంటారు. దేనికి ఆవిడకి తలనొప్పి వచ్చింది? మనకు తలనొప్పి ఎందుకు రాలేదు? దాన్ని ఏమన్నారంటే వాడి యొక్క పూర్వకర్మ. ఈ కర్మ లాట్స్ అనేటువంటి వాళ్ళకి ఫిజికల్ ప్లేన్కి డైరెక్ట్గా సంబంధం ఉండడం వలన ఆ రకంగా ఏర్పడుతోంది. అది విషయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్లేన్లో పనిచేస్తున్నటువంటి కర్మ లాట్స్ను ఈ దేవతలు వీళ్ళని మనం దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ డివిజన్ అనేటువంటిది ఉంది. ఆ విషయాలు మనం రేపు చెప్పుకునేటప్పుడు ఆ విషయాలు చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి